యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము. దయచేసి 5 నుంచి 9 వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5 నుంచి 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దయచేసి 17వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 17వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును గాక. నిన్న రాత్రి కాల సమయంలో మీటింగ్ అయిపోతే రాత్రి 10 తర్వాత మా సిస్టర్ ఫోన్ చేశారు. లాస్ట్లో మీరు ఆమెను అన్న మాట నేను చెప్పలేదండి. నేను వాక్యం చెప్పినాను చూసుకొని నేను చెప్పలా. మా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అంతో ఎంతో కొద్దిగా అమ్మ అక్కడ లైవ్ ఉందంటున్నా అని మా భార్యని అడిగాయంట. ఉందిరా అని చెప్పింది. ఏదో కసాపురం ఏదో పురమని కొట్టేసినాడు, అది వచ్చేసింది. వచ్చిన తర్వాత లైవ్ చూసి ఆమె నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఏంది నేను ఇంతవరకు చూడలేదండి, లైవ్ చూడలే ఎట్లా ఏం చెప్పిందని కూడా ఎలా వచ్చిందని నేను చూడలేదు. ఆమె చెప్తుంది నాకు, ఏంది అంత పెద్ద చాలామంది వచ్చినట్టున్నారే, ఆమెనని చాలా గట్టిగా వినపడుతుందని. ఇప్పుడు మీరు చదువుతుంటే కూడా ఈ సౌండ్ పనిచేయడంలే, మీ సౌండే డామినేట్ చేస్తుంది. చాలా మంచిది. ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆమేన్ అనడం, అది వాక్యానుసారం దైవాశీర్వాదం. ఓకే. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో మనకిచ్చిన వాగ్దానములో మొదటి అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడే. ఒక మొదటి అధ్యాయములోని దేవుడు నీకు తోడయిండును అనే మాట దాదాపు 5 సార్లు రాయబడింది. 5 పర్యాయములు రాయబడుతూ వచ్చింది. దేవుడు యెహోషువకి తోడై ఉంటాడు అని భరోసా ఇస్తున్నాడు. అయితే ఇది ఒప్పుకోలు ప్రార్థన కదా. మరి ఈ వాక్యానికి మన ఈ సమయానికి సంబంధం ఏదైనా ఉందా అంటే మన వాక్యాన్ని అలా మలుచుకుంటే సందర్భం వచ్చేస్తుంది అంతే. దేవుని మనం అడిగితే ఆ సందర్భాన్ని బట్టి ఇస్తాడు. ఓకే. మరి దేవుడు తోడై ఉంటాడు అని ఎన్నిసార్లు రాయబడిందని చెప్పుకున్నాం? 5 సార్లు మొదటి అధ్యాయంలో. అయితే ఒక కండిషన్ అంటున్నాడు. చూడండి, ఏంది ఆ కండిషన్? మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు? దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కుటుంబంలో కొంతమంది 4 ఉన్నామంటే, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఏదో ఉన్నారంటే, ఆ కుటుంబంలోనే తండ్రికి నచ్చని పని ఒకటి చేస్తే, ఒక భార్య చేసినా, బిడ్డలు చేసినా,
ఆ తండ్రి ఏమంటాడంటే, నీ ముఖం నాకు చూపించొద్దు, నా నా కొంపలో కూడా మీద రాయలసీమ, మనంతా రాయలసీమే కదా, రాయలసీమ భాష తెలుసు కదా, కొంపలో కూడా నా కొంపకు కూడా నువ్వు రావద్దురా అంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, సరళమైన భాషలో చెప్పాలంటే, నా ఇంటిలో కూడా నువ్వు అడుగు పెట్టద్దు, రావద్దు అంటావు. ఎందుకు? నచ్చని పని చేస్తే. మరి దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? దేవుడు మోషేకు తోడైండున్నట్లు ప్రజలు అంటున్నారు యెహోషువతో ఏమని 17వ వచనంలో, మోషేకు తోడైండున్నట్లు నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. అందరికీ ఉంటాడు దేవుడు తోడు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడా? సేవ చేసే ప్రతి సేవకునికి దేవుడు తోడుగా ఉంటాడా అంటే కాదనే చెప్తుంది వాక్యం. అయితే ఎవరికి తోడుగా ఉంటాడు? మనం ఏమి విడిచిపెట్టితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొన్ని విషయాలు చూసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తూ ఒప్పుకోలు ప్రార్థనలో ఇక్కడ 7వ వచనంలో అయితే అనే మాట చెప్పి ఏమంటున్నాడంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. అది మొదటి కండిషన్. రెండవది, నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు. అంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, దేవుని ధర్మశాస్త్రాన్ని యెహోషువ పాటించాలా. రెండవది, తన మార్గములో ఎలా ఉండాలా? చక్కగా తన ప్రవర్తన దేవుని ఎదుట బాగుండాలా. ఈ 2 ఉన్నప్పుడే యెహోషువకు దేవుడు ఏమై ఉంటాడు? మోషేకు తోడైండునట్లు నేను మీకు కూడా తోడై ఉంటాను. సరే, దేవుని తోడు ఎవరు కూడా మాకొద్దు అని ఎవరు కూడా అన్నారు. పాపము చేసేవాడు కూడా, దొంగతనం చేసేవాడు కూడా దేవుని దగ్గర పోయి దేవుని హుండీలో ఏం చేస్తాడు? 50-50 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ అంటాడు. అంతే కదా, నీకు కొంత నాకు కొంత. ఎందుకు? ఈరోజు దొంగతనం బాగా జరిగేటట్లు వాడి అభిప్రాయం అది. దొంగతనం చేసే ఒక దొంగ యొక్క అభిప్రాయం ఏంది చెప్పండి? ఈరోజు నా దేవుడికి పోయేటప్పుడు ఏం చేసింటాడు? ప్రార్థన చేసుకోబోయింటాడు. అట్టా ఇట్టానో. స్టువర్ట్పురం దొంగలు ఎవరు ఫేమస్? ఒకప్పుడు అంతా మనోళ్ళే. కాకపోతే ఇప్పుడు అది సువార్తపురం అయిపోయింది. స్టువర్ట్పురం కాస్త సువార్తపురం అయిపోయింది దేవుడు మార్చిన తర్వాత. అంతా యాకోబు, జేమ్స్, ఇలా వీళ్ళే దొంగలు, మహా దొంగలు వీళ్ళు. ఏమని ప్రార్థన చేసుకొని పోతారు? ప్రభువా, ఈరోజు పెద్ద ఖజానా కొట్టడానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటే 50-50 అంటాడు. వస్తానేం చేస్తాడు? మరి వీళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? దొంగతనానికి దేవుడు సహకరిస్తాడా? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? చూద్దాం రండి. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 2వ పత్రిక. మనం ఏం ఒప్పుకొని ఏం విడిచిపెట్టాలా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలు చూద్దాం. మన జీవితాల్లో ఎలాంటి జీవితాన్ని మనము వదిలిపెట్టాలా? ఒప్పుకోలు ప్రార్థన కదా. అన్న మాట ప్రార్థన చేస్తూ డానియల్ అన్న గారు ప్రార్థనలో, మొదటి ప్రార్థనలో, మేము ఏం ఒప్పుకొని విడిచిపెట్టాలో మాకు చూపించని ప్రార్థన చేస్తూ వచ్చింటే నాకు తగులుతూ వచ్చింది ఆ పదం. మనం ఏమి ఒప్పుకొని ఎలాంటి జీవితాన్ని మనం వదిలిపెట్టాలా అనే విషయం మనం చూస్తే, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. క్షమించండి, 3వ వచనం కదా, 2వ వచనం. మొదటి వచనం చూసి చెప్తాను. మొదటి వచ్చి, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి ఉరాయునది. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరును. ఎవరు? సత్యము ఎరిగిన వారందరును మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే, యోహాను తన 2వ పత్రిక రాస్తూ ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. మనలో ఎవరుండాలా? మనం ఎవరము? సత్యము ఎరిగిన వారం. సత్యం అంటే ఏంది? సత్యం అంటే ఏంది? యేసు ప్రభువే సత్యం. లేదు, యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారం నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే ఇప్పుడు సత్యం అనే చోట ఏం పేరు పెట్టుకోవాలా? ఏమనుకోవాలా?
వాక్యం అంటే మనము సత్యముని ఎరిగిన వారం, అంతే కదా. ఎన్ని మీటింగ్లు అండి అసలు. నేను లెక్కేసుకున్నా, ప్రభా శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారం అంటే ఎన్ని వర్తమానాలు వస్తాయని లెక్కేసుకున్నా నేను. ఓహో, ఇన్ని వర్తమానాలు చెప్పాలా, ఇన్ని వర్తమానాలకు ఏ దాంట్లోంచి చెప్పాలా, ఏ విషయం చెప్పాలా అని అన్నీ ఆలోచించుకుంటూ అన్నగారు అడిగిన, అన్న బయట ఏమన్నా ఉన్నాయా, అన్ని లోపలైనా ఏంటి అని. ఏమి ఎరిగిన వారం మనం? సత్యమును వాక్యమును మనం ఎరిగిన వారం అంటాడు. తర్వాత ఏమన్నాడు? మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యం. అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే, ఎవరైతే సత్యమును ఎరిగి ఉంటారో, ఎవరిలో అయితే సత్యము నిలుచుంటాదో వారితో దేవుడు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఇప్పుడు మూడో వచనం చూడండి. సత్య ప్రేమలు మన యందుండగా, ఇప్పుడు ఎవరెందు? సత్యము ప్రేమ మన యందుండగా, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. అందరికి కాదండి, అందరికీ కాదు. నువ్వు సత్యం ఎరిగిన వాడవై ఉండాలా. వాగ్దానాలు తీసుకునేటప్పుడు 31st నైట్ నాకు క్రైస్తవ ప్రపంచంలో 3 పండగలను నేను పెట్టుకున్నా, వ్యక్తిగతంగా నేను పెట్టుకున్నా. ఒకటి పండగ ఏంది? గుడ్ ఫ్రైడే. రెండవ పండగ కిస్మిస్ పండుగ. మూడవ పండగ వాగ్దానాల పండగ. నేను పెట్టుకున్న దానికి అట్లా నాకు అనిపిస్తుంది, ప్రతి నెల వాగ్దానాల పండుగ భక్త సింగనారి పెట్టి అంటే ప్రతి నెల బాగొచ్చిండు కదా జనాలు, అన్యులు కూడా వచ్చింది కదా అనుకున్నా నేను మనసులో. వాగ్దానం తీసుకునేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి? పెద్దలు కానీ, సేవకులు కానీ, బాధ్యత నడిపించే నాయకులు ఏం చెప్తారు? అది విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది, అన్యులకు అది ఎరుగని వారికి వర్తించదు అంటాం కదా. దేవుడు ఎప్పుడు ఆయన కృప, ఆయన కనికరము, ఆయన సమాధానము తోడగును, మనకు తోడగును. ఎప్పుడు తోడగుతుంది? నువ్వు సత్యం ఎరిగి ఉంటే. తర్వాత మన సత్యము మనలో నిలిచి ఉంటే. 3వ వచనం ప్రకారం సత్య ప్రేమలు మన యందుండగా. ఏం ఒప్పుకోవాలా ఉదయకాల సమయంలో అంటే, ప్రభా నా జీవితంలో నేను వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను కట్టుకోలేకపోతూ వచ్చాను, నేను సత్యమందు నిలిచి ఉండలేకపోతూ వచ్చాను, నన్ను క్షమించు. ఒప్పుకొని ఏం చేయాలా అటువంటి జీవితాన్ని? ఎందుకండి ఈరోజు సువార్తలు ఎన్ని? 5వ సువార్త ఎవరని చెప్తారు చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు, అవునా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అహరోను సువార్త. అంతేనా? నా పేరు అహరోను. నేనెవరు? ఒక సువార్త. అంటే వాక్యం అవసరం లేదు, కానీ ఇప్పుడు ఏం కావాలా? క్రియ కావాలా. ఆ క్రియ ఒక సువార్త. అహరోను చేసే ఒక క్రియ సువార్త. చెప్పడం ఎవడైనా చెప్తారు. ఒక చిన్నపిల్లని నిలబడి చెప్పరా అంటే దన అనర్గలంగా చెప్తారు. ఈ కాలం ఎవడైనా సరే. అనేక పుస్తకాలు వచ్చినాయి, అనేక గ్రంథాలు వచ్చినాయి, అనేకమైనవి అందుబాటులోకి వచ్చినాయి. అందరూ ఎవరైనా చెప్తారు, కానీ అనుసరించేవాడు, ఆ సత్యమందు నిలిచేవాడు కావాలి దేవునికి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే సత్యమందు నిలిచినవాడు, ఆ సత్య ప్రేమను యందు ఉండేవాడిలోనే ఎవరు తోడుగా ఉంటారు? ఏం ఒప్పుకోవాలా, ఏం విడిచిపెట్టాలా? ఒకవేళ ఇంతవరకు ఆ సత్యమునకు మనం విలువ ఇవ్వకపోతే ఎందుకు ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని చూసి ప్రపంచం హేళన చేస్తుందని చెప్పండి? హేళన చేస్తుంది. ఎందుకు అనేకులు క్రైస్తవులు చూసి మారలేకపోతున్నారు? ఎందుకు మన ప్రార్థనలో శక్తి లేదు? ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ఎందుకు శక్తి లేదు మన ప్రార్థనలు అంటే మనలో ఏమి లేదు? సత్య ప్రేమలు మనలో లేవు కాబట్టి, దేవుడు మనకు తోడుగా లేడు కాబట్టి, మనం చేసే కార్యాన్ని దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. ఏం ఒప్పుకోవాలా? నిజమే తండ్రి, నాలో సత్యం లేదు, దాన్ని విడిచిపెడుతున్నా, ఒప్పుకుంటున్నా. ఒప్పుకొని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎలాంటి జీవితాన్ని? సత్యము లేని జీవితాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఈ సంవత్సరము దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఇండివిజువల్ కూడా ఎవరికైనా ప్రామిస్ వచ్చిండొచ్చు నీకు తోడుగా ఉంటాడని. అందరికీ ఇష్టమే దేవుడు తోడుగా ఉండాలి. మరి ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు?
వాక్యంలో నిలిచుండకపోతే దేవుడు తోడుగా ఉంటాడా? ప్రేమరాజు పేరేం పేరు? ప్రేమ లేకపోతే సుబుద్ధి. దావీదు సుబుద్ధి చాలా పర్యాలు రాయబడుతూ వచ్చిన దావీదు విషయంలో. పేరేమో సుబుద్ధే, క్రియలు దుర్బుద్ధి. దేవుడు తోడుగా ఉంటాడు చెప్పండి? దేవుడు తోడుగా ఉంటాడా? సుబుద్ధి గల స్త్రీ కూడా బైబిల్లో ఉంది కదా. పేరు కాదు కానీ ఏం కావాలా? ప్రవర్తన కావాలా. పేరు కాదు, ప్రవర్తన కావాలా. క్రైస్తవుడు కాదు కానీ సత్యమందు నిలిచిన వాడే క్రైస్తవు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఒప్పుకుందాం. ప్రభా, ఈ 2026వ సంవత్సరంలో నాలో సత్యము లేదు తండ్రి, సత్యము నాలో లేదు ప్రభా. ఒప్పుకుందాం. చూడండి ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను. ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి తోడుగా ఉంటాడు చూసుకుందాం. ఎవరికి తోడుగా ఉన్నాడు ఇక్కడ? ఇప్పుడు సౌలు ఎవరు? ఒకప్పుడు దేవుడు తోడుగా ఉన్నవాడే. ఎవరికి? సౌలుకి. ఎప్పుడు దేవుని తోడు సౌలుకి తొలగిపోతూ వచ్చింది? ఎప్పుడు దేవుడు సౌలుని విసర్జించినాడు? యెహోవా మాటను ఎప్పుడైతే సౌలు మీరినాడో, అతిక్రమించినాడో, యెహోవా సౌలును ఏం చేసినాడు? నీవు దేవుని మాటను విసర్జిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? నేను నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు మీరు చూడండి, క్రియలు 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 అనే మాట పదే పదే కనపడతాయి. ఎందుకు తెలుసా? నీ క్రియలు దేవుని ఎదుట బాగలేవు. అంటే నీలో ఏమి లేదు? సత్యము లేదు అని, వాక్యము నీలో లేదు అని, నీవు దేవుని మాటకు విలువను ఇవ్వడము లేదని. నువ్వు రాజువే కావచ్చు, సౌలు రాజే కావచ్చు, నువ్వు నా మాటకు, నువ్వు నా ఆజ్ఞను ఏం చేసినావు? విసర్జించినావు సౌలు. నేను నిన్నేం చేస్తున్నా? విసర్జిస్తున్నాను. ఏమండి, మనకు దేవుడు తోడుగా ఉండడం మనకు మంచిదే? దేవుని చేత మనం విసర్జించడం మనకు మంచిదా చెప్పండి? ఏది మంచిది మన జీవితాలకి? దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రపంచమంతా ఒకటైనా ఏ ఒక్కడు కూడా మన తలలో ఉన్న ఒక్క వెంట్రుకను కూడా ఏం చేయలేడు? పీకలేడండి. అంతేనా? నిజమేనా అండి? నిజమండి. ఏం ప్రార్థన చేద్దాం ఈరోజు? ఏం ప్రార్థన చేయాలా? నిజమే ప్రభా, నా జీవితంలో ఏమీ లేదు, సత్యమునకు నా జీవితంలో చోటు లేదు ప్రభా. ఒప్పుకుందాం. నేనైనా నా జీవితంలో అయినా అనేక పర్యాయాలు ఈ సత్యానికి నేను కూడా చోటు ఇవ్వని వాడిని, సత్యమునకు నేను కూడా చోటు ఇవ్వని వాడిని. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. నిన్న డానియల్ అన్నగారు నాకు కొద్దిగా పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి కొద్దిగా స్లోగా పోతున్నా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఏమంటున్నాడు? 13వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు నా మాట వినక దానిని అనుసరింపక నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును ఏం చేశారంట? విసర్జించారు. విసర్జిస్తే దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడా? చూడండి, అదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. దేవుని మాటను దేవుని ప్రజలు విసర్జిస్తే, అనుసరించకపోతే దేవుడు వారిని ఏం చేస్తాడు? ఇక్కడ ఇర్మియా 12:7 చెప్తున్నాడు, నా మందిరమును నేను. ఈ మధ్యకాలంలో ఈ మందిరాల్లో కూడా రకరకాల ఇది వచ్చేస్తుంది. కొన్ని మందిరాల్లో
ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఎట్లుంటాయి? ఇప్పుడు ఇది ఇక్కడ బేతెలు ఉంది, తబలా, ఓకే, వాక్యానుసారమే. అది దాని ఏమంటారు, కీబోర్డు, ఎంతవరకు వేయాలో అంతవరకు. దాంట్లో కూడా ఏముంటాయి? డీజే సౌండ్స్ కూడా ఉంటాయి. అదిగా మనం కొట్టామనుకో, మీరు కూడా ఎగరాలనిపిస్తుంది, నాకు కూడా ఎగరాలనిపిస్తుంది. అది అది ఆత్మ సంబంధమైన నడిపింపు కాదు. సంగీతం వాయిస్తానే సౌలులో ఉన్న దురాత్మ ఏమైపోయిందంట, పోదు. మనకు వస్తుంది దురాత్మ. కావాలంటే మీరు చూడండి, మీరు ప్రయత్నం చేసి చూడండి. మంచి డీజే పెట్టిన చోట నువ్వు ఎంత ప్రార్థన చేసుకుని అక్కడ నిలబడినా నీకు కూడా ఊపు వస్తుంది. అనుభవించినాక చెప్తున్నానండి, అనుభవించినాక చెప్తున్నా. ఈ కాలంలో సంఘాలలో ఒక క్రమమైన పద్ధతి లేకుండా పోతూ వచ్చింది. రకరకాల మ్యూజికల్స్, రకరకాల అవి ఏది పబ్బులో ఉన్నట్టు. నేను మొన్న యూట్యూబ్లో ఏదో ఒక ఫేమస్ దైవ సేవకుడు వాళ్ళ కొడుకు పెడుతుంటే వేరే వాళ్ళు దాన్ని విమర్శిస్తూ వీడియో చేసినారు. నేను ఆయన చెప్పడానికి ఇష్టపడడం లేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎందుకు ఒక్కోసారి దేవుడు తన మందిరాన్ని విడిచిపెడతాడంటే, దైవ సంబంధమైన ఆలోచనలతో కాకుండా మానవుడు శరీర సంబంధమైన పద్ధతులు తన మందిరంలో ప్రవేశపెడితే ఆ మందిరముని దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. వాక్యము లేని చోట దేవుడు ఉండడు. అల్లరి ఉండే చోట దేవుడు ఉండడు. అక్రమం ఉండే చోట దేవుడు ఉండడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించిన కారణాన్ని బట్టి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో దానికి పర్యవసానం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా మందిరము నేను విడిచున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించున్నాను, నా ప్రాణ ప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగి. విసర్జించడం అంటే దేవుడు నీకు తోడుగా లేకపోవడం. ఒక మాట చెప్పి ఈ వేరే దాంట్లోకి వెళ్దాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన మనందరికీ సుపరిచితమైన మాట ద్రాక్షావల్లి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మన జీవితాల్లో ఒక ఫలవంతమైన జీవితం, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఉదయకాల సమయంలో చెప్పే నేనైనా సరే, వింటున్న ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యాన్ని విసర్జించిన వారమే అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఒకవేళ ఎవరున్నా ఉండగలిగితే దేవునికి స్తోత్రం అండి. నేను చెడిపోయాను కదా అని చెప్పి అందరూ అలా ఉంటారని అనుకోకూడదు. పచ్చ కామర్లోనికి ఏం కానీ లోకమంతా పచ్చగానే కనబడతాయంట. చెడ్డోడికి అందరూ మంచోళ్ళు కూడా పిసినారోడికి అందరూ పిసినారోడు మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఉంటారు దైవభక్తులు, ఆయనకు శేషం ఉంటుంది, ఎక్కడో చోట ఉంటారు. కాబట్టి మన జీవితాలు ఎన్నిసార్లు ఎన్ని పర్యాయములు సత్యమునకు మనము చోటు ఇవ్వక మనం దేవుని దూరపరచుకుంటూ వచ్చినాం. కాబట్టి ఒప్పుకుందాం, ప్రభా నా జీవితంలో నేను దేనికి చోటు ఇవ్వలేకపోయినా సత్యము నాకు నాలో చోటు లేదు ప్రభా, ఒప్పుకుందాం. చూడండి, ఎప్పుడు దేవుడు తన తోడును మనకు విడిచిపెడతాడంటే అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై. ఎప్పుడు దేవుని తోడు మనకు వెళ్ళిపోతుంది? నెంబర్ 1 ఎప్పుడు పోతుంది? సత్యము నీలో లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. రెండవది, ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు? శాపగ్రస్తమైంది మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా. సింపుల్గా సులభముగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు శాపగ్రస్తులు అంటే పౌలు అంటాడు,
ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఆశీర్వదింపబడునుగాక అని పొరపాటున మీ బైబిల్లో ఏమన్నా అచ్చుబడిందా? పొరపాటున ఏమన్నా పడిందా? చూసుకోండి. పొరపాటు కూడా పడదండి. పౌలు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. నేను నిజంగా అంటే మిమ్మల్ని పొగడాలని కాదు, ఏదో మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి పట్టాలని కాదు, కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నేను అనుకుంటా వచ్చాను. నాకు అక్కడ అన్నగారు ఆ మాట అంటేనే ఈ 4 రోజులు ఈ మీటింగ్లు అంటే నాకు అప్పుడే బలి వెలిగింది ఆడ. ఓహో, కసాపురంలో బేతేలో ఉన్న దేవుని బిడ్డలు ఏ మీటింగ్కైనా చక్కగా వస్తారు అనే నమ్మకము నాలో కుదిరింది. నిజంగా నిన్న రాత్రి చూసినా, ఎప్పుడు చూసినా మనం ఎంతమంది ఉన్నామో అంతమంది దాదాపు రాగలడానికి ప్రయత్నము చేస్తూ వచ్చారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 12వ వచనంలో ఎవరు శాపగ్రస్తులు? మీరు మందిరానికి వస్తున్నారంటే మీ పనులు వదిలిపెట్టుకొని, మీ విశ్రాంతిని వదిలిపెట్టుకొని, మీ కార్యకలాపాలు వదిలిపెట్టుకొని అంతో ఇంతో మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అది లెక్క. ఇప్పుడు అసలు పాయింట్ ఏదో తెలుసా? నాకు నచ్చింది బైబిల్లో. ఎవరు శాపగ్రస్తులు? శాపగ్రస్తమైంది మన మధ్య ఉంటే మనకు ఎవరు తోడుగా ఉండరు? అసలు ఏంది శాపగ్రస్తమైంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవరండి శాపగ్రస్తుడు? ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు ఎవరిని ఆశ్రయించడానికి వచ్చారు? అంతేనా? అంటే ఇప్పుడు మనకు ఎవరు తోడుగా ఉన్నారు? నిజమేనా? కరెక్టే కదా? నిజమేనండి, అందులో సందేహమే లేదు. అయితే ఇర్మియా కాలపు నాటి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని వాక్కు తోడుగా ఉన్న ప్రజలు, ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు, వీరట ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చారంట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ కాలంలో నేను చాలా విషయాలు బయట నుంచి విషయాలు చెప్తే కొంతమందికి నచ్చవు కాబట్టి, ఒకవేళ ఎవరైనా లైవ్లో 2-3 చూసినా నన్ను అసహించుకుంటారు కాబట్టి ఆ బయట విషయాలు, ఇప్పుడు జరిగే ప్రస్తుత పరిస్థితులు నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే ఆయనను ఆశ్రయించని వారికి ఆయన తోడుగా ఉన్నాడు. అంతెందుకని మన జీవితాల్లో, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను ఒక 2 రోజుల క్రితం మా అమ్మాయి ఆల్రెడీ మా బిఎస్సి నర్సింగ్ 4th ఇయర్ చదువుతుంది. ఆల్రెడీ కడపలో శ్రీ హాస్పిటల్లో ఒక ఉద్యోగాని కోసమని పోయి డాక్టర్తో కలిసి మాట్లాడి అన్నీ ఓకే చేసుకొచ్చింది. ఆ డాక్టర్, ఓబులెడ్డి డాక్టరు మా ఫ్రెండ్కి బాగా ఫ్రెండ్ అనమాట. ఆల్రెడీ అడిగింది కదా మా పాప, ఓకే అన్నాడు కదా, రావచ్చు అన్నాడు కదా. అయితే అగ్రిమెంట్ కావాలని చెప్తూ వచ్చినాడు. ఏదైతే ఏముంది, తెలిసిన బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా ఏదైనా కొద్దిగా అనుకూలంగా పనిలో సమయంలో కొద్దిగా అనుకూలత ఇస్తాడనే ఉద్దేశంతో నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి ఏం చేశా అంటే, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మా కూతురు అడిగిపోయింది, నువ్వు కొద్దిగా మాట్లాడకూడదా అని అడిగినాను. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నా విషయం చెప్తున్నానండి, మీ విషయం కాదు. అడిగిన తర్వాత నా బిడ్డ నన్ను అడిగింది, ఎందుకు అడిగినావు నాన్న అని. ఎందుకు అడిగినావు నాన్న అని అడిగింది, చెప్తా వచ్చింది. నా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి దగ్గర? ఎవరి ఎదుట? చెప్పండి. ఫోన్లో మాట్లాడిందండి, ఫోన్లో మాట్లాడింది. నా దేవుని దగ్గర నేను తలదించుకున్నాను, తప్పు చేశాను ప్రభువా. ఎవరిని ఆశ్రయిస్తున్నాము?
నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారము చేసుకున్నవాడు ఎవరంటే శాపగ్రస్తుడు. అట్టి వారికి యెహోవా తోడు ఉండదు. మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని కష్టమైన పరిస్థితుల్లో, ఆ రకాల పరిస్థితుల్లో మనం దేవునిపైన ఆధారపడకుండా నరులను ఆధారం చేసుకుంటూ వచ్చినాం. నేను మాట చెప్పగలను, నీకు ఏ బాధన్న రాని, కుటుంబంలో బిడ్డలకు పెళ్లి చేయాలనే బాధ ఉందా, బిడ్డలకు ఉద్యోగాలు లేదనే బాధ ఉందా, లేదా కుటుంబంలో ఆర్థికపరమైన బాధ ఉందా, లేదా ఏదైనా ఒక సమస్య నిన్ను పట్టి పీడిస్తుందా మనుషుల ద్వారా కానీ, అది రోగమా ఇంకొకటి, నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా దయచేసి మానవుని దగ్గర కార్చొద్దండి. ఒక మూల తలుపేసుకొని ప్రభు పాదాలు పట్టుకో. ఆ ప్రభు పాదాలతో నీ కన్నీళ్ళు తుడిచేయి. దేవుడు నీ సమస్యను తుడిచేస్తాడు. నువ్వు తుడుచు ఆయన పాదాల కన్నీళ్ళతో నీ సమస్యను ఆయన చీపురు పెట్టుకొని ఊడ్చినట్టుగా నీ సమస్యను ఆయన ఊడ్చేస్తాడు. అంత శక్తివంతుడు. ఆయన కోరుకునేది ఏంటంటే ఆయనకు ఎవరంటే ఇష్టలంటే ప్రతి దానికి ఆయన పైన ఆధారపడే వాళ్ళంటే ఆయనకు భక్త సింగన్న ఏవి కొడతాం డబ్బాలు కదా, అని డబ్బా కొట్టుకుంటాం. మాది భక్త సింగన్న సంఘం అని. భక్త సింగన్న గారు ప్రతి దానికి ఎవరిపైన ఆధారపడ్డాడు? నేను కూడా ఎన్నిసార్లు చెప్పిన, ఇప్పుడు నాలో కూడా జీవితం లేదండి, చెప్పిన నాలో కూడా జీవితం లేనే లేదు అని నేను కూడా చెప్పగలను. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు కాబట్టి. చెప్పడం సులభం, అనుసరించడం చాలా కష్టమండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన ఆశ్రయించే ఎవరికి తోడుగా ఉంటాడు. ఏమని ఒప్పుకుందాం? ఉదయ కలశంలో నీ సత్యమునకు నా జీవితంలో చోటు ఇవ్వలేకపోతూ వచ్చాను ప్రభు. అనేక సందర్భాల్లో ఒప్పుకుందాం ప్రభు దగ్గర. రెండవది, నా ప్రతి పరిస్థితిలో నేను నిన్ను ఆశ్రయించలేకపోతూ వచ్చాను, నరులను ఆశ్రయించాను, శాపగ్రస్తునవుతూ వచ్చాను ప్రభు. ఒప్పుకో దేవుని దగ్గర. చూడండి కొన్ని మాటలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. 32వ అధ్యాయం 8వ వచనం. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. మనకు ఎవరు అండ చెప్పండి? నీ మీదికి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక పరిస్థితి నీకు వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల మధ్య నీకు నిరీక్షణ అనేది నీకు లేకపోయినప్పుడు ఎవరు నీకండ? 8 అంటున్నాడు, మానవ సంబంధమైన బాహువే అతనికి. ఎవరతను? సన్హరీబు. ఏమన్నాడు హిజ్కియా దగ్గరకు వచ్చి? చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రార్థనలో అనేక మంది వాక్యోపదేశకులు ఇది మీకు చెప్పే ఉంటారు. ఎంత ప్రగల్భాలు పలికినాడు ఎవరికాడికి వచ్చి? హిజ్కియా పైన, ఆ దేవుని ప్రజల పైన ఎన్ని ప్రగల్భాలు పలికినాడు. రే హిజ్కియా, నేను వెళ్ళిన ప్రతి చోటల్లో నాకు విజయం వచ్చింది. ఏ దేవుడు కూడా వారిని, ఆ ప్రజలు నా చేతిలో ఉండి విడిపించలేక. నీ దేవుడు అంతే. నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఓ హిజ్కియా, నా చేతిలోని నీ దేవుడు కూడా నిన్ను విడిపించలేడు. ప్రజలు చెప్తూ వచ్చినాడు. వారి మాటలు నమ్మొద్దండి. ఎవరి మాటలు? హిజ్కియా రాజు మాటలు మీరు నమ్మొద్దండి. కానీ హిజ్కియా ఎవరిని ఆధారం చేసుకున్నాడు? మానవ సంబంధమైన రక్త మాంసములను హిజ్కియా ఆధారం చేసుకోలేదు. ఎవరిని ఆధారం చేసుకున్నాడు? మరోసారి 8వ వచనం. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడా చెప్పండి. చెప్పిన నా జీవితంలో కూడా ఈ వాక్యానికి 100కి 100 పాళ్ళు నేను
జీవించలేకపోతే వచ్చాను. మొదట నేనే మీకు చెప్పాలా, నా దేవుని ఎదుట నేనే ఆ విధంగా జీవించాలి, వాక్యం చెప్పే నేను కూడా అట్లా జీవించలేకపోతే వచ్చాను. అనేక సార్లు ఒక చిన్న అవసరానికి, పెద్ద అవసరానికి, అన్న చూడండి, అన్న నా కొడుకు ఉద్యోగం చూడండి, అన్న మా కూతురికి ఉద్యోగం చూడండి. ఎన్నిసార్లు మానవ సహాయ బాహువును అండగా చేసుకున్నాను. ఎన్నిసార్లు మన ఆశ్రయ దుర్గాన్ని, మనకు తోడుగా ఉన్న దేవుడిని మనం ఆశ్రయించలేకపోయినాం. వాడు శాపగ్రస్తుడు. వారికి దేవుడు తోడుగా ఉండడు. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎలాంటి జీవితాన్ని? సత్యమునకు చోటు లేని జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. రెండవది, శాపగ్రస్తమైన జీవితం మనలో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. చివరిగా ఒక మాట చూసి నేను ముగిచ్చేస్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, లేదా 13, 14 రెండు చదువుకుందామా? ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసినలా మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. మన జీవితంలో ఎవరికైనా మనం కీడు చేసే స్వభావం మనకుంటే, మేలు చేయలేని పరిస్థితులు మనం ఉంటే, అసలు ఏందండి కీడంటే? ఏంది కీడంటే? కీడు చేసేవారికి దేవుడు ఎలా ఉండడు? తోడుగా ఉండడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మరి మేలు అంటే ఏంది? ఇది సందర్భం కాదు కాబట్టి, సమయం అంతకంటే కాదు కాబట్టి నేను ఆ విషయాలు మీకు చెప్పడం లేదు. ప్రభు చిత్తమైతే మీరు ధ్యానించండి. కాబట్టి మేలు చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఏంటి మేలు? ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మీకా గ్రంథము 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను. ఉత్తమం అంటే ఏం చెప్పండి? ఉత్తమం అంటే మన భాషలో చెప్పాలంటే, సరళమైన భాషలో చెప్పాలంటే ఉత్తమం అంటే ఏంది? అంతే కదా. కీడు చేసేవానికి దేవుడు ఏమంటాడు? దూరంగా ఉంటాడు. మేలు చేసేవాడికి అంటే మంచి చేసేవానికి, మేలన్నా మంచన్నా ఒకటే. మేలు చేసేవానికి, మంచి చేసేవానికి దేవుడు ఏమంటాడు? ఇక్కడ అంటున్నాడు మీకా ప్రవక్త, అయ్యా ఓ మనుషుడా, ఏది ఉత్తమమైందో, ఏది మేలుకరమైందో, ఏది మంచిదో అది మీకు తెలుసు. ఏంటంట మేలుకరమైందంటే? న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు. నిజం చెప్పాలండి, నిజం చెప్పుకుంటే దేవుని బిడ్డలమే అంటే కానీ ఈ దీన మనస్సు ఉంటే సంఘాలలో సమస్యలు ఎందుకు చెప్పండి? దీన మనస్సు అనే ఈ ఒక్క వస్త్రం చాలండి సంఘంలో ఏ సమస్య లేకుండా పోవడానికి. ఈ దీన మనస్సు సంఘంలో ఉంటే నాకు తెలిసి ఏ సంఘంలో కూడా సమస్య రాదండి. వారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఒక చక్కటి కొటేషన్ యేసుప్రభువు అన్నారు. ఏమన్నాడు? వారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు దీన మనసు గలవారు? నీ సంఘాన్ని కాదు, ఒక సంఘాన్ని కాదండి, దీన మనస్సు గలవారు ధన్యులు, వారు దేని స్వతంత్రించుకుంటారు? వారికి తోడుగా ఉంటాడు కాబట్టి వారు లోకాన్ని అంతా సంపాదించుకుంటారు. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఒకవేళ కొంతమంది బయటికి కనబడరు, అవునా కదా? నిజం చెప్పండి. కొంతమంది బయటికి గర్వంగా ప్రవర్తించరు, కానీ లోపల ఈ అక్కొచ్చిందబ్బా పాడుతుందంట, భలే పాడుతుంది, ఏమే నాకు తెలియదు, ఏం పాడేది, ఏం బతుకు నాకు తెలుసులే. ఎన్నిసార్లు సాటి సహోదరి పైన కనికరం లేకుండా
దీనత్వం లేకుండా మనకు మనమే గొప్ప వాళ్ళం అనుకొని, నీకు రాదు పక్కనోడికి వచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయి, ప్రోత్సాహపరచు. వాళ్ళు చూసి మనం ఎన్నిసార్లు మనం కీడు కల్పించుంటాం మనసులో చెప్పండి, మనం కీడుగా అనుకుంటాం చెప్పండి. అట్టి వారికి దేవుడు తోడుగా ఉండడండి. 3 విషయాలు మనం చూసుకుంటా వచ్చినాం. సత్యం అందు నిలిచి ఉండని వారితో దేవుడు తోడుగా ఉన్నాడు. ఏం ఒప్పుకోవాలా? నా జీవితంలో అనేక పర్యాయాలు ప్రభా సత్యములకు నేను చోటు ఇవ్వలేకపోతూ వచ్చాను. ఒప్పుకొని విడిచిపెడతాం అలాంటి జీవితాన్ని. 2026 సంవత్సరాలు గడిచే కొద్దీ నీవు సమాధికి దగ్గర అవుతున్నావని జ్ఞాపకం చేసుకోనండి. చెప్పే నేనైనా వినే ఎవరైనా. ఇంకొకటి, సంవత్సరాలు గడిచే కొద్దీ యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యానికి మన జీవితాలు ఎంత అప్పగించుకుంటే అంత దీవెనకరం మనకి ఈ దినాల్లో, అంత దీవెనకరం. గొప్పగా వాక్యం చెప్పే గొప్ప దైవ సేవకులు సైతం తప్పిపోతున్నారండి. శత్రువు భయంకరంగా పనిచేస్తున్నాడండి. సంఘాలలో భయంకరంగా చిచ్చు పెడుతున్నాడండి. వాడు కాల్చేస్తున్నాడండి. వాడు దేవుని బిడ్డల్ని వాక్యానికి చోటు ఇవ్వకుండా దేవుని బిడ్డలే అనుకునేట్లు చేస్తాడు. మందిరంలో ఉండమనుకునేట్లు చేస్తాడు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా చేసేటట్లు చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడు. కాబట్టి ఒప్పుకుందాం, ప్రభువా నా జీవితంలో అనేక పర్యాయాలు దేనికి చోటు లేదు, సత్యమునకు చోటు లేదు. నేను నిన్ను ఆశ్రయించకుండా అనేక పర్యాయాలు మనిషిని ఆశ్రయించి, మానవ సంబంధమైన బాహువును ఆశ్రయించి నీ దృష్టిలో నేను ఏమైపోయానంటే శాపగ్రస్తుడనైపోయినా. అటువంటి జీవితం విడిచిపెడతాం, ఒప్పుకుందాం. నిజమే ప్రభా, ఈ జీవితం నాలో ఉంది, ఒప్పుకుందాం. అనేక పర్యాయాలు నా సంఘములో, శరీరంలో, క్రీస్తు శరీరంలో ఒక అవయవమైన దేవుని బిడ్డలైన వారికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిన నాలో దీన మనసు లేదు ప్రభా. ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నప్పుడు మనకు దేవుడు ఏమంటాడు? తోడుగా ఉంటాడు. ప్రార్థనలో ప్రవేశిస్తాం.